హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ప్రౌట్స్తో చాట్ చేస్తున్నాను. ముందుగా పెసర్లను తీసుకొని వాష్ చేయాలండి. వాష్ చేసి కొన్ని వాటర్ వేసి 12 అవర్స్ దాకా పైన క్యాప్ పెట్టి నానబెట్టాలి. 12 అవర్స్ తర్వాత ఇలా పెసలు మొత్తం ఇలా లావుగా అవుతాయి. మొలకలు కూడా కొన్ని వచ్చాయి నాకైతే. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి ఒక చిల్లుల బౌల్ తీసుకొని వైట్ క్లాత్ తడిగుడ్డ తీసుకొని దాంట్లో ఈ పెసలను వేసి ఆ క్లాత్ని టైట్ చేసి కట్టేయాలి. ఎయిర్ పోకుండా టైట్ చేయాలండి. ఆ పైన క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకో 12 అవర్స్ క్లోజ్ చేసి ఉంచాలి. అట్లా ఒక బౌల్లో ఇంకో బౌల్ పెట్టేసి నేను పెట్టాను. మీరు కూడా మీకు నచ్చిన విధంగా అట్లా టైట్ చేసి పెట్టవచ్చు. ఆఫ్టర్ 12 అవర్స్ స్ప్రౌట్స్ రెడీ అండి. మొలకలు ఎత్తాయి పెసలు. ఈ పెసలని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో కడగాలి. కడిగిన తర్వాత దీన్ని ఉడకపెట్టుకోవడానికి నేను సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాను. ఎంత బాగా వచ్చాయో కదండి మొలకలు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిపైన ఈ చిల్లుల బౌల్ పెసలు వేసి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఏవి వేస్ట్ కాకుండా ఉంటాయి. కొద్దిగా పసుపు, సాల్ట్, ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకోండి. ఒక 10 to 15 minutes ఉడకనివ్వాలండి. ఇవి ఆవిరి మీద ఉడకపెడుతున్నానండి ఈ పెసలను. పైన క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలి 10 to 15 minutes. కుక్ అయిందో లేదో ఒకసారి మనము వాటిని ఇలా తుంచడం వల్ల తెలుస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆనియన్, క్యారెట్, కీరా, పచ్చిమిర్చి, మనకి అవైలబుల్గా ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. కొరియాండర్ లీవ్స్ బాగా మిక్స్ చేయాలండి. కొద్దిగా సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. లెమన్ రసం వేస్తున్నాను. పెప్పర్, వన్ బై వన్ వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ పెసలకి బాగా పడుతుంది. టమాటోస్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. ఫైనల్గా కొద్దిగా చిల్లీ పౌడర్ వేసానండి.